రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి అని చెప్పి ముందుకెళ్తూ ఉంటే, ఇటువైపు విపక్షాలేమో ఏ అంశాన్ని తెర మీదకి తెద్దాం, దేని మీద దుష్ప్రచారం చేద్దాం, దేని మీద రచ్చ చేద్దాం, దే నాన్ సెన్స్ను ముందుకు తీసుకొని వద్దాం, దీంట్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అంటిటు షర్మిల సునీత గారు అయితే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు చుట్టూ ఏదో నానా రాద్ధాంతం చేసే ప్రయత్నాలు చేసి, అటు చంద్రబాబు వాళ్ళ పార్టీ వాళ్ళ మీడియా కూడా దీని ఏదో రాష్ట్ర వ్యాప్త ఇష్యూ చేద్దామని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు. వీళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ప్రొఫెసర్ లెక్కన కట్టెపట్టుకొని ప్రొఫెసర్ లెక్కన చెబుతూ మామూలు హావభావాలు కాదులేండి. వీళ్ళని ఎక్కడైనా కనుక అమెరికన్ సిఐఏకి చీఫ్లు చేయాలన్నంతగా వీళ్ళే విచారణ. అందరికీ తెలుసు ఎన్నికల కోడ్ ఉంది, న్యాయస్థానాలు ఈ అంశం ఉంది, అవినాష్ రెడ్డి గురించి మాట్లాడకూడదు, ఇవంతా ఈవెన్ వీళ్ళు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని వైలేట్ చేస్తున్నారని కూడా. కానీ పదే పదే వైఎస్ అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. బురద పూస్తూ ఉంటే కడుక్కుంటుంటే పోతూనే ఉన్నారు పూసుకుంటూ అని చెప్పి ఆయన చెప్పినప్పుడు మనలాంటి వాళ్ళని చాలామంది మేము చెప్పాం, స్పందించకపోతే నెగిటివ్ జరుగుతుంది, ఆయనకు స్పందించి తీరాల్సిందే అని. సో ఎట్టకేలకు వైఎస్ అవినాష్ రెడ్డి గారు మొన్న పెట్టినటువంటి మీడియా సమావేశం ఏదైతే ఉందో, నాకు తెలిసి ఏమీ అర్థం కాని వాళ్ళకు కూడా ఒక అరటిపండు వలిచి తినిపించినట్లు ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియాతో కాదు, వాళ్ళని మించి మరి షర్మిల నుంచి సునీత, మరీ ముఖ్యంగా సునీత గారు, అబ్బా మేడం గారు మామూలుగా కాదు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మీడియాలో ఇంకా అసలు హావభావాలతో వీళ్ళందరి నోర్లు ఒక్కసారిగా మూతపడ్డాయనిపించింది. ఇన్ని రోజులు వీళ్ళు ఆడుతున్నది డ్రామా అనిపించింది. అందుకే ఎక్కడ ఏ నోరు పెగలట్లేదు. మరి మొన్నటి నుంచి అన్ని నోర్లు మూసపడిపోయినట్లే ఉన్నాయి. మళ్ళీ 2 రోజులు ఆగి మళ్ళీ రచ్చ చేద్దాం. మొన్న తాజాగా వైఎస్ అవినాష్ రెడ్డి పెట్టినటువంటి మీడియా సమావేశం జనాలు మర్చిపోతారని చెప్పి మళ్ళీ ఏమైనా 2-3 రోజులు సైలెంట్ ఉండి మళ్ళీ మొదలు పెడతారో నాకేం అర్థం కావట్లేదు. చూడాలి మరి ప్రస్తుతానికి చాలా క్లియర్ కట్గా అసలు వైఎస్ అవినాష్ రెడ్డివి తన మీడియా సమావేశం చూసినా, దాని మీద రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చను చూసినా కూడా అసలు తప్పు ఎవరిది, వేళ్ళు ఎవరి వైపు చూపించాలి అని మనం డెఫినెట్లీ వేళ్ళు ఎవరి వైపు పోతాయో మనకి ఈజీగా ఒక క్లారిటీ, ఒక స్పష్టత వస్తుందేమో. ఆయన ప్రతి పాయింట్ చెప్పారు. వివేకానంద రెడ్డి ఇంట్లో పనిచేసే రాజశేఖర్ని ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు పదే నువ్వు కాణిపాకం అని పంపించింది ఎవరు? వివేకానంద రెడ్డి గారి భార్య కూతురు. మీరే కదా కాణిపాకం పంపించింది, మీరే కదా. వివేకానంద రెడ్డి గారు ఎవరి కోసం ప్రచారం చేసి వచ్చారు? చనిపోయే ముందు రోజు రాత్రి అవినాష్ రెడ్డి కోసం కదా ప్రచారం చేసి వచ్చింది. పొలిటికల్ మోటివ్ ఏంటి? నా కోసం ప్రచారం చేసినారు కదా. అసలు సునీత ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు సిబిఐకి ఏ విధంగా మార్చుకుంటూ వస్తున్నారని. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ఏ స్టేట్మెంట్ ఇచ్చింది? నేనే వాళ్ళ పిఏ కృష్ణారెడ్డికి చెప్పినా, ఆయన ఎక్కువ తాగుతారు, బాత్రూంలో పడ్డారంటే హార్ట్ అటాక్ వచ్చింటుందేమో, ఆ రక్తం అదే అయి ఉండొచ్చు, ఈ విధంగానే పోలీసులు కంప్లైంట్ చెప్పి సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చింది మీరే కదా. మళ్ళీ 4 రోజుల తర్వాత ఎవరు మీకు సలహాలు ఇచ్చారో? లేదు నా స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పి మీ స్టేట్మెంట్ మీరే వెనక్కి తీసుకొని ఇంకో స్టేట్మెంట్ ఇవ్వలేదా? దానికి సిబిఐ కనుక మీరు ఎట్లా చెబితే అట్లా సహకరించుకుంటూ పోలేదా? రామ్ సింగ్ సహకరించుకుంటూ పోలేదా? మరి వివేక హత్య జరిగింది అని చెబితే పిఏ ఒక లేఖ ఉందని తెలిస్తే మీరు మీ భర్త శివప్రకాష్ రెడ్డి లేఖను ఎందుకు దాచిపెట్టారు? పోలీసులకు బయట పెట్టాలి కదా, ఎందుకు దాచిపెట్టారు? అవును, అన్నిటికీ సమాధానం చెప్పండి. చెప్పకుండా పంచులు వేస్తారు. మీ వెనక ఎవరు నన్ను వెనకల ఎవరు లేరే అంటారు తిరిగి చూసి. సమాధానం చెప్పాలి కదా. అవినాష్ రెడ్డి గారు జనం ముందుకు తీసుకొచ్చారు. వైఎస్ అవినాష్ రెడ్డి సాక్ష్యాలు తుడిపేశారు అంటున్నారే. నేను ఎన్ని గంటలకు పోయాను? 6:30కు వివేకానంద రెడ్డి దగ్గర పోయని చెప్పి సిబిఐ స్టేట్మెంట్లోనే ఉంది కదా, వాళ్ళు ఫైల్ చేసిన దాంట్లోనే ఉంది కదా. జమ్మలమడుగులో కొన్ని జాయినింగ్స్ ఉంటే నేను వెళ్ళే పులివెందుల రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళాను కదా.
అప్పుడు శివప్రకాష్ రెడ్డి కాల్ చేశాడు కదా, శివప్రకాష్ రెడ్డి కాల్ చేశాడు కదా. అప్పుడు శివప్రకాష్ రెడ్డి దగ్గర సునీత ఉంది కదా, శివప్రకాష్ రెడ్డి దగ్గర సునీత వాళ్ళ భర్త రాజశేఖర్ ఉన్నారు కదా. మీరు ముగ్గురు హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తున్నారు కదా. సునీత ఏమన్నారు, వైఎస్ అవినాష్ రెడ్డి ఆయనకు తెలుసు హత్య జరిగిందని, ఆయన ఇంట్లో ఆయన వెయిట్ చేస్తున్నారు, థర్డ్ పార్టీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు అని సునీత చెప్పారు. ఇంట్లో ఎవరు వెయిట్ చేస్తున్నారు? జమల్మడు కోసం పోలేదా? పులివెందుల రింగ్ రోడ్ నేను దాటుకొని పోలేదా? అప్పుడు థర్డ్ పర్సన్ ఎవరు కాల్ చేసింది? శివప్రకాష్ రెడ్డి కదా. అని శివప్రకాష్ రెడ్డి థర్డ్ పర్సనా? ఎట్లా అవుతాడు? మీరే కదా అందరూ కలిసి వస్తున్నారు, మీరే కదా ఈ విషయం అని నాకు చెప్పింది. అప్పుడు నేను 6:30కి పోయాను కదా వివేకానంద రెడ్డి ఇంటి దగ్గరికి. అప్పుడు లోపల 4, బయట ఒక 5 మంది, అసలు అంత 9 మంది తప్ప ఎవరు లేరు కదా, ఎవరు లేరు కదా. నేను పోయినప్పుడు, నేను పోయిన 40 నిమిషాలకు ఎర్రగంగిరెడ్డి వచ్చాడు కదా. సునీత ఏం చెప్తున్నారు? సిబిఐకి ఏం చెబుతున్నారు వీళ్ళు విచారణ సంస్థలు? 7:10కి వైఎస్ అవినాష్ రెడ్డి ఎర్రగంగిరెడ్డితో కలిసి సాక్ష్యాలు తుడిపేశారు అని. అప్పటికి 100 మంది ఉన్నారాడ. అదే మోటివ్ అయితే నాకు 6:30కు పోయినప్పుడు సాక్ష్యాలు తుడిపేస్తారు కదా. 9 మంది ఉన్నప్పుడు అప్పుడు చెరిపేస్తారా? 100 మంది ఉన్నప్పుడు చెరిపేస్తారా? కనీసం సెన్స్ ఉండక్కర్లేదా? ఏదో మాట్లాడుతూ పోతున్నట్లే మా అక్కలని చెప్తే మారతారని చెబితే మొత్తం మీ మీదే అన్ని వేళ్ళు, మీ మీదే అన్ని అనుమానాలు కలుగుతూ ఉంటే అవి అవినాష్ రెడ్డి అని ఒకడు ఉన్నాడు, వాడి మీద దుబ్బేద్దామనా? ఇవన్నీ ఏంటి? అదే సునీత, ఇదే రాజశేఖర్ రెడ్డి ఆడ ఫస్ట్ వివేకానంద రెడ్డి ఇంటి దగ్గర ఉన్న 8-9 మందికి పోయి వాళ్ళ మీద ప్రెజర్ చేయలేదా? అవినాష్ రెడ్డి గుండెపోటు అని చెప్పినాడని చెప్పండి, మీరు సిబిఐకి స్టేట్మెంట్ ఇవ్వండి అని వాళ్ళ ఇళ్ళకు పోయి చెప్పలేదా? ఏంటి ఇదంతా? ఇవన్నీ చేస్తున్నది ఎవరు? మీకు వివేకానంద రెడ్డితో ఉన్నటువంటి సమస్యలు, ప్రాబ్లమ్స్ ఏంటివి ఇవన్నీ? వివేకానంద రెడ్డిని చనిపోయి 2 రోజుల ముందు కూడా మరి వాళ్ళ అల్లుడు సునీత భర్త రాజశేఖర రెడ్డి వచ్చి వివేకానందతో ఫైనాన్షియల్ వ్యవహారాల మీద గొడవ పడిపోయారు కదా. అది కూడా సిబిఐ స్టేట్మెంట్లో ఉంది కదా. మరి ఎవరిని చూపెడుతున్నారు? ఎవరి మీద నిందలేస్తారు? పడుతున్నాం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ పోతారా? సిబిఐ ఎన్నిసార్లు స్టేట్మెంట్ మార్చుకుంటూ పోతున్నారు? సంపినోని కాపాడుతున్నది ఎవరు? వాడు సంపినా అని చెప్పిన తర్వాత కూడా దస్తగిరి వాడిని అరెస్ట్ చేసింది ఎప్పుడు? వాడు సంపినా అని 4 రోజులకు చెబితే మార్చిలో హత్య జరిగిన 1-2 వారాలకు చెబితే మరి వాడిని అక్టోబర్ వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అప్రూవర్గా మారేకున్న నిబంధనలు అన్నీ ఉల్లంఘించి మరి వాడిని ఎందుకు అప్రూవర్గా మార్చారు? వాడిని వెనక్కున్నది ఎవరు? చీల్చి చెండాడేశారు ప్రతిదీ కూడా. అని ప్రధానంగా ఏం చెబుతున్నారు? గుండెపోటని అవినాష్ రెడ్డి చెప్పారు. ఎవరు చెప్పింది? శివప్రకాష్ రెడ్డి కాల్ చేసి నాకు చెప్పిండు కదా. నేనేం మీడియాకి ఎవరికి చెప్పలేదు కదా. పోలీసులకు ఏం చెప్పాను? సిబిఐ స్టేట్మెంట్లోనే ఉంది కదా. నేనంతా డాక్యుమెంట్లో ఉన్నదే కదా చెబుతున్నా. వివేకానంద రెడ్డి గారు ఇక్కడ చనిపోయారు, రక్తం అయితే ఉంది అంతా, మీరు రండి అని చెప్పాం కదా. అది కదా నేను చెప్పింది. మరి అది గుండెపోటని చెప్పలేదు, చెప్పిందే కదా సునీత బ్యాచ్ కదా, చెప్పింది వాళ్ళే కదా. మరి వేరే వాళ్ళ మీద ఎదుగు దోషేస్తారు వాళ్ళు. అంటే గూగుల్ టేక్అవుట్ అంటారు. గూగుల్ టేక్అవుట్ను గూగుల్ కూడా నిర్ధారించదు కదా. గూగుల్ టేక్అవుట్ వేరు, గూగుల్ మ్యాప్ వేరు, 2 ఒకటే అనుకుంటారేమో ఎవరైనా. గూగుల్ మ్యాప్ వేరు, గూగుల్ టేక్అవుట్ అంటే అది నిజమని చెప్పి గూగుల్గా నిర్ధారించదు, యాక్యురేట్ అని చెప్పి. 10 నుంచి 100 మీటర్ల వరకు డిస్టెన్స్ అది చూపెడుతుంది గూగుల్ టేక్అవుట్. వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి వాళ్ళ 2 ఇళ్ళు ఎంత దూరంలో ఉంటాయి పులివెందులు ఎవరికైనా తెలుసా? వివేకానంద రెడ్డి ఇంటి మీదకి ఎక్కువ, లేకుంటే అవినాష్ రెడ్డి ఇంటి మీదకి ఎక్కువ. ఇట్లా తుమ్మినా కూడా ఆ తుమ్మిన అది వెళ్ళి వాళ్ళ ఇంటి మీద వీళ్ళ ఇంటి మీద పడుతుంది. అక్కడ నుంచి తుమ్మితే ఇక్కడ నుంచి తుమ్మితే అక్కడ, అంత దగ్గర ఉంటాయి కదా అవి. 10 నుంచి 100 మీటర్ల 100 మీటర్ల వరకు 1000 మీటర్ల వరకు కూడా అది గూగుల్ టేక్అవుట్ చూపించవచ్చు అని అంటే వాళ్ళ పులివెందుల బస్ స్టాండ్లో ఉన్నా కూడా అదే వాళ్ళకి అంతా ఒకే సర్కిల్లో చూపెడుతుంది. దానికి నాకేం సంబంధం? మళ్ళీ ఏమన్నారు? అవినాష్ రెడ్డి వాట్సాప్ యాక్టివ్ ఉందా? కనీసం సెన్స్ ఉందా? అవినాష్ రెడ్డి ఒక్కడిదే కాదు, పులివెందుల 50,000 మంది ఉంటే అందులో 30,000 మంది యాక్టివే ఉంటుంది. అందరూ ఏదో ఒక వాట్సాప్ గ్రూప్లో ఉంటారు. ఆ గ్రూప్లో ఏం మెసేజ్ వచ్చినా అది యాక్టివ్ అవుతుంది. దాని ఉద్దేశం మనం మాట్లాడినామని చూసినామని కాదు.
అది మీరు ఫోన్ పక్కన పెట్టి పడుకుంటున్నారు, ఒక మెసేజ్ వస్తే అది యాక్టివ్ అని చూపెడుతుంది. మీరు పొద్దున్న చూడండి, అది మెసేజ్ వచ్చినప్పుడే యాక్టివ్ వాట్సాప్ అని చూపెడుతుంది. అట్లయితే పులిందలో 30,000 మంది ఫోన్లు యాక్టివ్గా ఉంటాయి. అందరూ ఇందులో కుట్రదారులేనా? అయినా సునీత ఏం చెప్పారు, 1:50కి వీళ్ళందరూ కనుక అవినాష్ రెడ్డి ఇంటికి పోయారని చెప్పారు. మళ్ళీ 3:30 వరకు ఈ హత్య తతంగం అంతా వివేకానంద ఇంట్లోనే జరిగింది. ఆ తర్వాత బయటకు వచ్చారని చెప్పి ఇంకోసారి చెబుతారు. నేను కోర్టులోనే అడిగిన 1:50 వరకు వాళ్ళు నా ఇంటి దగ్గరకు వచ్చారంటారు. అందశుద్ధ అబద్ధం. రాత్రి పడుకొని ప్రొద్దున నేను 4:45కో 5కో లేచా. వాళ్ళంతా కనుక అంత మిస్ మ్యాచింగ్ స్టేట్మెంట్ అని అంటే మళ్ళీ వీళ్ళే చెబుతారు, ఇండియన్ జిఎస్టీ కాదు, అది జిఎన్టీ టైం స్లాట్, ఏదో ఒక చెప్పుకుంటూ పోతారు. ప్రతిదీ అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం. అన్ని అనుమానాలు వీళ్ళ చుట్టే తిరుగుతూ ఉన్నాయి. పోయి అవినాష్ రెడ్డి మీద వేస్తారా అని చెప్పి ఒక్క ఆధారం లేదు. సంవత్సరం పైన 74 ఏళ్ళ వయసులో మా నాన్న జైల్లో ఉన్నారు. మానసికంగా వేదన అనుభవిస్తున్నాం. సంబంధం లేని దగ్గర అన్ని అనుమానాలు వాళ్ళ వైపు చేతులు చూపెడుతూ ఉంటే సిబిఐలో ఎవరినో కొందరిని ఏదో మేనేజ్ చేసుకున్న ఒక అధికారిని ఇంతవరకు అబండాలు వేసుకుంటూ వచ్చి మొత్తం అంతా కనుక నిందలు వేసుకుంటూ పోయి మానసిక ప్రశాంతత లేకుండా చేయడమే కాకుండా ఎన్నికల అంశంగా వాడుకొని ఏంటి ఇదంతా అని అవినాష్ రెడ్డి దుమ్ము దులిపేసిన తర్వాత సునీతకు ఇంకెవరికి నోరు ఇంకేం తెరుస్తారు? ఇంకా తెరిసేకేముంది? ఈసారి తెరిస్తే ఏం తెరుస్తారో చూడాలి. అవినాష్ రెడ్డి లేవనెత్తిన ప్రతి ప్రశ్నకి సునీత సమాధానం చెప్పిన తర్వాతనే ఈ హత్య కేసు గురించి ఆమె మాట్లాడలేము. ఇప్పుడు మరి ఇక్కడ అన్ని వేళ్ళు అటువైపే చూపెడుతున్నాయని చెప్పి మీడియా సమావేశం తర్వాత ఆంధ్రప్రదేశ్లో చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరి చూద్దాం మొత్తానికి ఏం జరుగుతుందో లాస్ట్.